హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సెండ్ చేయండి, లేకపోతే నేను ఏదైనా టాపిక్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది అనేసి. సో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేశారు అండ్ దాని తర్వాత ఎయిదర్ ఆర్ కేస్ కూడా ఒకసారి రిపీట్ చేయమని వచ్చింది. కాబట్టి ఎయిదర్ ఆర్ కేసెస్ ఇంకా వాళ్ళు సెండ్ చేసిన క్వశ్చన్స్ అనమాట, అవన్నీ కలిసి నేను ఈ వీడియోలో చెప్తాను. సో దీనికన్నా ముందు చేసిన 4 క్లాసెస్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుందన్నమాట, సిలాజమ్స్ అనేసి సపరేట్గా ప్లేలిస్ట్ అనేది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఎయిదర్ ఆర్ కేస్లో మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ ఏంటంటే 3 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్. దాని తర్వాత ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనమాట. సో ఫస్ట్ ఇది పాజిటివ్ అంటే సెకండ్ది నెగిటివ్, సెకండ్ది పాజిటివ్ అంటే ఫస్ట్ నెగిటివ్. సో ఖచ్చితంగా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మాత్రం ఉండాలి. దాని తర్వాత 2 కండిషన్స్ అంటే లైక్ ఎన్ని కంక్లూజన్స్ అయితే ఉంటాయో మనవి అవి షుడ్ నాట్ ఫాలో, అవి ఫాలో అవ్వకూడదు, అంటే ఖచ్చితంగా రాంగ్ అవ్వాలి అనేసి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఏ సెకండ్ బి వస్తే నెక్స్ట్ కంక్లూజన్లో ఫస్ట్ బి సెకండ్ ఏ రావాలన్నమాట, అది ఏదైనా సరే. నెక్స్ట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి, దాని తర్వాత 2 మనకి ఫాలో అవ్వకూడదు. సో ఇవి బేసిక్ కండిషన్స్ మనకి ఎయిదర్ ఆర్ కేసులో. సో ఇది ఎయిదర్ ఆర్ కదా, ఇప్పుడు నెయిదర్ నార్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి ఇక్కడ నెయిదర్ నార్లో 2 కండిషన్స్ ఉంటాయి అనమాట. ఎయిదర్ ఆర్లో 3 ఉన్నాయి కదా, అట్లనే మనకి నెయిదర్ నార్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే సేమ్ అనమాట, మనకు వచ్చిన కంక్లూజన్స్ అన్ని ఫాల్స్ అవ్వాలి, ఏది మనకి ఫాలో అవ్వకూడదు. అండ్ దాని తర్వాత ఏంటంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడిక్టెడ్స్, అంటే ఇక్కడ నేను మీకు ఏబి బి అండ్ ఏ అన్నాను కదా, ఇక్కడ ఇవి డిఫరెంట్ ఉండాలి. అంటే లైక్ ఇక్కడ రాస్తాను సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉండాలి అనేసి. సో ఏబి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏ అండ్ సి ఉండాలన్నమాట. అండ్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇది కామన్. ఇది కావాలని నేను చెప్పలేదు, బికాస్ సమ్ టైమ్స్ మనకి చేంజ్ అవ్వచ్చు, బట్ ఈ 2 అయితే మనకి ఫాలో అవ్వాలన్నమాట నెయిదర్ నార్ కేసులో. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్ అన్నారు. సో ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేడియో, ఫైల్స్, ఫైల్స్ అండ్ రేడియో, ఏ బి బి ఏ ఒక కండిషన్ ఫాలో అయింది. దాని తర్వాత ఇది నెగిటివ్ ఇది పాజిటివ్. సో సెకండ్ కండిషన్ కూడా ఫాలో అయిందనమాట, నెగిటివ్ పాజిటివ్. సో ఇప్పుడు మీరు ఇవి 2 ఫాలో అవుతాయో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలి. అంటే మీరు ఈ 2 కండిషన్స్ చెక్ చేసినా కూడా మళ్ళీ వెన్ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా డ్రా చేయాలన్నమాట. కాబట్టి డైరెక్ట్గా వెన్ డయాగ్రామ్కి వెళ్ళిపోండి. అందుకని నేను మీకు లాస్ట్ వీడియోస్ చెప్పేటప్పుడు ఈ టిక్ చెప్పలేదన్నమాట. బికాస్ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఈ 2 కండిషన్స్ చూసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎయిదర్ ఆర్ కండిషన్కి వెళ్ళిపోతారు అండ్ ఆప్షన్ కూడా ఎయిదర్ ఆరే పెడతారు. బట్ ఇది ఓన్లీ 90% ఆఫ్ ద కేసులోనే వర్క్ అవుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఓన్లీ 1 ఫాలోస్ కానీ ఓన్లీ 2 ఫాలోస్ కానీ, సో ఆప్షన్స్ అనేవి చేంజ్ ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇట్లా వచ్చినా కూడా ప్లీజ్ వెన్ డయాగ్రామ్తోనే చెక్ చేయండి. అంటే మీరు ఇక్కడ మనకి ఏవి బిఏ సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, దాని తర్వాత మనకి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది కదా, సో డైరెక్ట్గా ఎదురు వరకు వెళ్ళిపోదామంటే రాంగ్ అనమాట. చాలా కేసెస్లో రాంగ్ అవుతుంది మనకి ఎగ్జామ్లో. సో ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా సెట్ చేస్తాడు అని అంటే, మనం ఎక్కడెక్కడైతే ఈజీగా మిస్టేక్స్ చేయగలుగుతామో అక్కడక్కడే వాళ్ళు మన మిస్టేక్స్ని ఇంకా ఎక్కువ చేసేటట్లు చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఎయిదర్ ఆర్ కేస్ కానీ నెయిదర్ నార్ కేసుకి కానీ ట్రిక్స్ ఫాలో అవ్వద్దండి. అంటే ఏబి బిఏ ఈ విధంగా ఉండాలి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, దాని తర్వాత 2 ఫాలో అవుతున్నాయో లేదో ఇది కూడా చెక్ చేస్తేనే ఎయిదర్ ఆర్ అవుతుంది. ఇది చెక్ చేయకుండా మనకి ఎయిదర్ ఆర్ అనేది కరెక్ట్ అవ్వదు అనమాట. సో ఈ 2 కండిషన్స్ చూసి మీరు ఎయిదర్ ఆర్ అని ఫిక్స్ అవ్వడం కంటే డైరెక్ట్గా ఫస్టే మనం వెన్ డయాగ్రామ్ వేసామనుకోండి, ఈ చెక్ చేసిన టైంలో కొంచెం టైం అయినా సేవ్ చేస్తామన్నమాట. కాబట్టి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే వెన్ డయాగ్రామ్తోనే సాల్వ్ చేయండి, సిలాక్స్లో మాత్రం ట్రిక్స్తో వెళ్ళొద్దండి. సో ఆల్ రేడియోస్ ఆర్ పెన్సిల్ అన్నారు, నేను ఏమన్నాను ఆల్ తర్వాత వచ్చింది ఎప్పుడైనా సరే ఆర్ తర్వాత వచ్చిందని ఇన్సైడ్ ఉంటుంది. సో పెన్సిల్ బయట ఉంటే రేడియోస్ ఇన్సైడ్ అనమాట. సో నెక్స్ట్ ఏమన్నారు సమ్ పెన్సిల్స్ ఆర్ ఫైల్స్. సో సమ్ పెన్సిల్స్ ఏంటి మనకి ఫైల్స్ అనమాట. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్లో ఏమన్నారు నో రేడియో ఈజ్ ఎ ఫైల్ అన్నారు. ఇక్కడ రేడియోకి ఫైల్కి ఎటువంటి రిలేషన్ లేదు. రిలేషన్ లేకుండా ఇట్లా డైరెక్ట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ వస్తే అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు సమ్ ఫైల్స్ ఆర్ రేడియోస్ అన్నారు.
సమ్ ఫైల్స్ ఆర్ రేడియోస్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫైల్స్కి రేడియోస్కి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ఎటువంటి రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ వస్తేనే కరెక్ట్. పాసిబిలిటీ అనే వర్డ్ పాసిబిలిటీ కానీ కెన్ బి కానీ ఇవి వస్తేనే కరెక్ట్ అవుతాయి అనమాట. ఈ వర్డ్స్ లేకుండా ఇట్లా ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ వస్తే ఏదైనా సరే రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయ్యాయి కాబట్టి 2 కంక్లూజన్స్ రాంగ్ అయ్యాయి కాబట్టి నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి మీకు. మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దండి, ఏదో కేసుకి చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో సమ్ డిగ్గర్స్ ఆర్ జోకర్స్, ఆల్ జోకర్స్ ఆర్ క్యూట్ అన్నారు. సో సమ్ డిగ్గర్స్ మనకి జోకర్స్ అనమాట. సమ్ డిగ్గర్స్ జోకర్స్. నెక్స్ట్ ఆల్ జోకర్స్ ఆర్ క్యూట్ అన్నారు. సో జోకర్స్ అందరూ క్యూట్ కాబట్టి క్యూట్ లోపల మనకి జోకర్స్ వస్తాయి. సో క్యూట్ అనమాట. ఇప్పుడు కంక్లూజన్స్ చెక్ చేద్దాం. సో కంక్లూజన్లో ఏమన్నారు మనకి ఇక్కడ, సమ్ డిగ్గర్స్ ఆర్ క్యూట్. సమ్ డిగ్గర్స్ ఆర్ క్యూట్. ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్గర్స్కి క్యూట్కి మధ్య ఈ సమ్ అనే రిలేషన్ లైక్ షేడెడ్ రీజన్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, నో డిగ్గర్స్ ఆర్ క్యూట్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ సమ్ అనేది మనకి కరెక్ట్ అయింది కాబట్టి నో అనేది ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ డిగ్గర్స్ ఆర్ నాట్ క్యూట్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ బ్లూ రీజన్లో ఉన్న వాళ్ళే క్యూట్, ఈ ఎల్లో రీజన్లో ఉన్న వాళ్ళు నాట్ క్యూట్ కాబట్టి మనకి ఈ కంక్లూజన్ కూడా కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అన్నారు. సో ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అంటే ఇక్కడ మనకి డిగ్గర్స్కి అండ్ జోకర్స్కి రిలేషన్ సమ్ ఉంది. ఇన్ కేస్ ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అన్నప్పుడు ఈ గ్యాప్లోకి డిగ్గర్స్ వెళ్ళిందనే అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అవుతుంది ప్లస్ సమ్ డిగ్గర్స్ ఆర్ జోకర్స్ కూడా అవుతుంది అనమాట. అంటే మనకి ఇన్ కేస్ ఈ డిగ్గర్స్ అనే దాన్ని మనం క్యూట్ లోపల పంపించినా కూడా సమ్ జోకర్స్ ఆర్ డిగ్గర్స్ అనేది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. నాకు తెలిసి నేను ఇలాంటి క్వశ్చన్ 3rd వీడియోలోనో 4th వీడియోలోనో చేయించాను ఒకటి. సమ్ రిలేషన్ మనకి తెలియనప్పుడు అంటే 3 and 4 ఈ 2 కంక్లూజన్స్ కన్సిడర్ చేసుకుంటే సమ్ ఆర్ నాట్ క్యూట్ అన్నారు. సమ్ ఆర్ నాట్ క్యూట్ అన్నప్పుడు ఆబ్వియస్లీ సమ్ క్యూట్ సమ్ నాట్ క్యూట్ అనమాట. ఇది మనకి ఇక్కడ డయాగ్రామ్లోనే తెలిసిపోతుంది. బికాజ్ కలర్ చేంజ్ చేస్తాను, ఇది సమ్ ఇది నాట్. బట్ ఇక్కడ ఏమన్నారు, ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అన్నారు. ఆల్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ అని అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి ఈ టోటల్ డిగ్గర్స్ పార్ట్ని ఇన్ కేస్ మీరు క్యూట్ లోపల ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మనకి సమ్ డిగ్గర్స్ ఆర్ క్యూట్ సమ్ డిగ్గర్స్ ఆర్ జోకర్స్ ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందా అనేసి. ఇన్ కేస్ ఇది ట్రూ అయితే ఇది కరెక్ట్ అవుతుంది, ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయిపోతే మనకి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ట్రూ అయింది కాబట్టి ఈ 4th కంక్లూజన్ అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి, 3, 4 and 1. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ డి అనమాట. ఏదర్ 3 or 4 and 1 ఫాలోస్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా మీరు కంక్లూజన్స్ చూసేసి డైరెక్ట్గా టిక్ పెట్టేయచ్చు. బట్ ఎప్పుడు అట్లా చేయొద్దండి, బికాస్ యానిమల్స్ మిస్ అండ్ యానిమల్స్ ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయి 2 సబ్జెక్ట్స్వి. దాని తర్వాత ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. 2 కండిషన్స్ చెక్ చేసినా కూడా 3rd కండిషన్ కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. 2 ఫాలో అవ్వకూడదు. అలాంటి కేసెస్లోనే ఏదర్ ఆర్ అనేది కరెక్ట్. ఈ 2 చెక్ చేశారు, మళ్ళీ ఇది కూడా చెక్ చేయాలి. దాని బదులు డైరెక్ట్గా చెక్ చేసేస్తే సరిపోతుంది కదా. సో డైరెక్ట్గా రాసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆల్ లయన్స్ ఆర్ టైర్డ్. సో ఆల్ లయన్స్ ఆర్ టైర్డ్. సో నెక్స్ట్ ఏమన్నారు, సమ్ టైర్డ్స్ ఆర్ నాట్ మిస్. సో టైర్డ్స్కి మిస్కి ఎటువంటి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ యానిమల్స్ ఆర్ లయన్స్. సో ఆల్ యానిమల్స్ ఆర్ లయన్స్. ఆల్ తర్వాత ఉండేది ఎప్పుడైనా సరే ఆర్ తర్వాత ఉన్నదని ఇన్సైడ్ వస్తుంది. సో ఆల్ యానిమల్స్ ఆర్ లయన్స్ అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. నో యానిమల్ ఈజ్ ఎ మిస్ అన్నారు ఇక్కడ. సో నో యానిమల్ ఈజ్ ఎ మిస్ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఈ బయట దానితో కనెక్షన్ లేనప్పుడు లోపల ఉండదానికి కూడా కనెక్షన్ ఉండదని చెప్పాను. సో ఏమనుకుంటారు, మనకిది రైట్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, సమ్ టైర్డ్ ఆర్ నాట్ మిస్ అన్నారు. ఆల్ టైర్డ్ ఆర్ నాట్ మిస్ అనలేదు, సమ్ అన్నారు. ఆల్ అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ సమ్ అన్నారు. సమ్ టైర్డ్ ఆర్ నాట్ మిస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ రిమైనింగ్ సమ్ ఏమైతే మనకి మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నో యానిమల్ ఈజ్ ఎ మిస్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఇంకొకసారి చెప్తాను, ఎప్పుడైనా సరే ఈ అవుటర్ ఉన్న దాంతో లైక్ ఈ టీతో
ఎంకి ఎటువంటి కనెక్షన్ లేనప్పుడు లోపల ఉన్న ఎల్కి ఏకి కూడా కనెక్షన్ ఉండదన్నమాట. అది ఏ కండిషన్లో, ఆల్ టీ ఆర్ నాట్ ఎం వచ్చినప్పుడు. బట్ ఇక్కడ మనకి ఆల్ టీఆర్ నాట్ ఎం రాలేదు, సమ్ టీఆర్ నాట్ ఎం అని వచ్చింది. సో సమ్ టీఆర్ నాట్ ఎం అన్నప్పుడు ఆబ్వియస్లీ రిమైనింగ్ సమ్ టీ మేబీ ఎం అయి ఉండొచ్చు. ఇక్కడ ఆల్ ఇవ్వలేదు కాబట్టి మనము ఈ ఫస్ట్ కంక్లూజన్ని రాంగ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ మిస్ ఆర్ యానిమల్స్ అన్నారు. సో ఇక్కడ మిస్కి యానిమల్స్కి ఎటువంటి రిలేషన్ లేదు, అండ్ మోరోవర్ యానిమల్స్కి లయన్స్కి మాత్రమే రిలేషన్ ఉంది కాబట్టి ఈ కండిషన్ కూడా మనకి రాంగ్ అనమాట. కాబట్టి ఇది ఏమొస్తుంది, ఎయిదర్ 1 ఆర్ 2. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ సింబల్స్, ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్, సమ్ లెటర్స్ ఆర్ బాక్స్ అనమాట. సో ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్ అన్నారు కాబట్టి ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ లెటర్స్ ఆర్ బాక్సెస్. సో సమ్ లెటర్స్ ఆర్ బాక్సెస్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ సింబల్స్. సమ్ అన్నారు. మీరు సమ్ అన్నప్పుడు మేబీ ఇక్కడ ఈ లైన్ దగ్గర 3 లైన్స్ పెట్టుకోవడానికన్నా ట్రై చేయండి. ఆల్ అంటే 2, బట్ ఇన్ కేస్ సమ్ అంటే 3 లైన్స్ పెట్టుకోండి, సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఆల్కి సమ్కి. ఆల్ అంటే ఏ కనెక్షన్ ఉండదు అవుటర్ దానికి, లోపల ఇన్సైడ్ ఏ టర్మ్ ఉంటుందో దానికి. బట్ సమ్ అంటే మాత్రం మనము కండిషన్లో పాసిబిలిటీ ఉంటుందని తీసుకోవాలన్నమాట, సమ్ అని వస్తే ఏదైనా సరే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు, సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ సింబల్స్ అన్నారు. సో ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద ప్యాడ్స్ అనేది మనకి సింబల్స్ కాదు. సో రిమైనింగ్ పార్ట్ లైక్ మిగతా సమ్ ఏమవ్వచ్చు, మేబీ సింబల్స్ అయితే అవ్వచ్చు. సో ఆ మేబీ కండిషన్ ఏమనుకోవాలి మనం, పాసిబిలిటీ కండిషన్ అనుకోవాలి. సో కంక్లూజన్ చూసుకుందాం. ఇక్కడ ఏమన్నారు మన కంక్లూజన్లో, సమ్ బాక్సెస్ ఆర్ ప్యాడ్స్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాక్సెస్కి ప్యాడ్స్కి ఎటువంటి రిలేషన్ లేదు, బట్ సమ్ బాక్సెస్ అన్నారు. సమ్ బాక్సెస్ అంటే మనము ఈ టోటల్ దాంట్లో నుంచి ఓన్లీ సమ్ పార్ట్నే కన్సిడర్ చేయాలి. అండ్ ఆ సమ్ పార్ట్ మనకి దేని రిలేటెడ్ ఉంది, లెటర్కి రిలేటెడ్. లెటర్ రిలేటెడ్ ఎస్కి దీనికి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి మనకి ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ బాక్సెస్ అన్నారు. సో సమ్ ప్యాడ్స్ ఆర్ బాక్సెస్ రాంగ్ అయినప్పుడు సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ బాక్సెస్ అనేది కూడా ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. మీకు ఇది అర్థం అవ్వకుంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏంటంటే, 2 కంక్లూజన్స్ మనకి డయాగ్రామ్లో కరెక్ట్గా అనిపిస్తాయి. యాక్చువల్లీ ఇట్లా మీకు చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. 2 కంక్లూజన్స్ మనకి డయాగ్రామ్లో కరెక్ట్ అనిపిస్తాయి, నాట్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్స్. డయాగ్రామ్లో ఒక్కటి మనకి కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా 2 ఫాల్స్ అని వేసుకోండి ఈ ఎయిదర్ ఆర్ కండిషన్లో. అంటే ఏబి బిఏ ఇవి చెక్ చేస్తారు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఈ వెన్ డయాగ్రామ్లో మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే ఈ 2 కండిషన్స్ మనకి కరెక్ట్ అవుతున్నాయి అని అనిపించాలన్నమాట, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ, మేబీ కరెక్ట్ అవ్వచ్చు. అంటే వెన్ డయాగ్రామ్ చెక్ చేసేటప్పుడు ఈ 2 కంక్లూజన్స్ పాసిబిలిటీలో ఉంటే ఆటోమేటిక్గా ఎయిదర్ ఆర్లోకి వెళ్ళిపోండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను. ఈ 3 టర్మ్స్ని లైక్ 3 ట్రిక్స్ని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు వెన్ డయాగ్రామ్స్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేంత వరకు రావన్నమాట. ప్రాక్టీస్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కన్ఫ్యూజ్ అవుతాము. సో ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్లో ఏ బి బి ఏ చేంజ్ అయ్యాయి, ఓకే, ఎయిదర్ ఆర్లో మనకి ఫస్ట్ కండిషన్ వచ్చింది. సెకండ్ కండిషన్ ఏంటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఓకే, సెకండ్ కండిషన్ కూడా రైట్ అనమాట, బికాస్ ఇది పాజిటివ్, ఇక్కడ నాట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్. థర్డ్ కండిషన్ ఏంటి, 2 రాంగ్ అవ్వాలి. 2 రాంగ్ అవ్వట్లేదు, లేకపోతే 2 రాంగ్ ఎట్లా చేయాలో మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అంటే మాత్రం వెన్ డయాగ్రామ్ ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్ వేసుకోండి. సో వెన్ డయాగ్రామ్ ఏంటి మనకి, ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్, తర్వాత సమ్ లెటర్స్ ఆర్ బాక్సెస్, దాని తర్వాత సమ్ లెటర్స్ ఆర్ నాట్ బాక్సెస్ అనమాట. సో సమ్ లెటర్స్ ఆర్ నాట్ బాక్సెస్. ఓకే, సో ఇప్పుడు సమ్ బాక్సెస్ ఆర్ ప్యాడ్స్ అన్నారు. సమ్ బాక్సెస్ ఆర్ ప్యాడ్స్. బాక్సెస్కి ప్యాడ్స్కి ఎటువంటి రిలేషన్ లేదు, మేబీ అవ్వచ్చు, హోల్డ్లో పెట్టండి. మేబీ అంటే పాసిబిలిటీ అయింది. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ప్యాడ్స్ ఆర్ నాట్ బాక్సెస్. ఇక్కడ ఫస్ట్ కండిషన్లో సమ్ బాక్సెస్ ఆర్ ప్యాడ్స్ పాసిబిలిటీ అనుకున్నాం. సో కొన్ని బాక్సెస్ ప్యాడ్స్ అయినప్పుడు ఇంకొన్ని బాక్సెస్ ప్యాడ్స్ కాకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో ఇదేంటి, ఇది కూడా పాసిబిలిటీ. 2 పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎయిదర్ ఆర్ అంటే 2 కంక్లూజన్
పాసిబిలిటీ అని అనమాట. డయాగ్రామ్లో ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవ్వకూడదు. ఈ 2 కంక్లూజన్స్ డయాగ్రామ్లో కరెక్ట్ అవ్వకూడదు. డయాగ్రామ్లో ఈ 2 కంక్లూజన్స్ని చూసినప్పుడు మనకి 2 పాసిబిలిటీసే అనిపించాలి. సో పాసిబిలిటీస్ అనిపించినప్పుడు డైరెక్ట్గా ఎయిదర్ ఆర్ కేస్. ఇన్ కేస్ వెన్ డయాగ్రామ్లో మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. లేదు వెన్ డయాగ్రామ్ అర్థమైందంటే డైరెక్ట్గా వెన్ డయాగ్రామ్కి వెళ్ళిపోండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇక్కడ ఏమన్నారు మనకి, సమ్ బ్లూ ఆర్ బ్లాక్. సో సమ్ బ్లూ ఆర్ బ్లాక్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ బ్లాక్ ఆర్ బ్రౌన్. సో సమ్ బ్లాక్ ఆర్ బ్రౌన్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ బ్రౌన్ ఆర్ రెడ్. సో సమ్ బ్రౌన్ ఏంటి మనకి, రెడ్ అనమాట. సో ఇట్లాంటివి కూడా ప్రీవియస్ వీడియోస్లో చేసాం. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సో కంక్లూజన్లో ఏమన్నారు, సమ్ బ్లూ ఆర్ బ్రౌన్. బ్లూకి బ్రౌన్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఎటువంటి రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ అంటే సమ్ బ్లూ బీయింగ్ బ్రౌన్ ఈజ్ అ పాసిబిలిటీ అని వస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి పాసిబిలిటీ లేదు. సో డైరెక్ట్లీ రాంగ్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ బ్లాక్ ఆర్ రెడ్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ రెడ్కి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ రావాలి. పాసిబిలిటీ లేకుండా సమ్ బ్లాక్ ఆర్ రెడ్ అని ఎగ్జాక్ట్ డైరెక్ట్ స్టేట్మెంట్ వస్తే రాంగ్. సో 2 రాంగ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏంటి, నెయిదర్ 1 నాట్ 2 ఫాలోస్ అనమాట. సో ఈ ఎయిదర్ ఆర్ కండిషన్కి నెయిదర్ నార్ కండిషన్కి డిఫరెన్స్ మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా అట్లనే రానవసరం లేదు. అందుకని నేను మీకు ఫస్ట్ చెప్పేటప్పుడు ఆ పాయింట్ చెప్పలేదన్నమాట, పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండాలని. ఇట్ మే వేరీ, బట్ ఎయిదర్ ఆర్లో మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ ఉండాలి. నెయిదర్ నార్లో మాత్రం అట్లా రాదు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, ఆల్ క్లర్క్స్ ఆర్ అసిస్టెంట్స్ అన్నారు. ఆల్ క్లర్క్స్ ఆర్ అసిస్టెంట్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం, ఆల్ క్లర్క్స్ ఆర్ అసిస్టెంట్. నెక్స్ట్ ఏమన్నారు, నో అసిస్టెంట్ ఈజ్ ఏ ఆఫీసర్. సో అసిస్టెంట్కి ఆఫీసర్కి ఎటువంటి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ ఆఫీసర్స్ ఆర్ మేనేజర్స్. సో ఆఫీసర్స్ అందరూ ఎవరంట, మేనేజర్స్ అంట. సో ఎప్పుడు కంక్లూజన్ చూద్దాం. నో మేనేజర్ ఈజ్ ఏ క్లర్క్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజర్ క్లర్క్ వీటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. సో రిలేషన్ లేదు కదా అని మీరు పాసిబిలిటీ కరెక్ట్ కదా అని పాసిబిలిటీకి టిక్ చేయకూడదు ఇక్కడ. బికాస్ ఈ రెండింటి మధ్యనే మనకి రిలేషన్ లేదు. ఎప్పుడైనా సరే అవుటర్ ఉన్న ఏకి ఇక్కడ అవుటర్ ఉన్న ఎంకి ఎటువంటి రిలేషన్ లేనప్పుడు ఇన్సైడ్ ఉన్న దానిలో కూడా ఏ రిలేషన్ ఉండదు అనమాట. సో ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ అవుట్ సైడ్ ఎక్కడ కానీ మనకి రిలేషన్ అనేది ఉండదు. కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నారు మనకి, ఆల్ అసిస్టెంట్ బీయింగ్ మేనేజర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అనేసి అన్నారు. సో అసిస్టెంట్ అండ్ మేనేజర్ ఇక్కడ మనకి ఏమన్నారు, అసిస్టెంట్కి ఆఫీసర్కి ఈ రెండింటికైతే పక్కా రిలేషన్ ఉండదు. బట్ ఇక్కడ ఏమంటున్నారు, అసిస్టెంట్ అండ్ మేనేజర్కి మేబీ ఉండొచ్చు అనేసి అంటున్నారు. రిలేషన్ లేనప్పుడు ఈ పాసిబిలిటీ అనే టర్మ్ వస్తే ఖచ్చితంగా మనకి కరెక్ట్ అయిపోతుంది. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 2 ఫాలోస్ అన్నమాట. సో పాసిబిలిటీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే 2 థింగ్స్ వచ్చి ఈ రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉంటే పాసిబుల్, లేదు మనకి క్యాన్సిల్ అయిపోయింది అంటే లైక్ రిలేషన్ లేదు, అవుటర్ దానికి ఇక్కడ ఉన్న ఇన్సైడ్ దానికన్నా అవుట్ సైడ్ దానికన్నా దేనికన్నా రిలేషన్ లేనప్పుడు ఈ లోపల ఉన్న టర్మ్కి బయట ఉన్న దాంతో కానీ ఇక్కడ బయట ఉన్న టర్మ్కి లోపల ఉన్న దాంతో కానీ పాసిబిలిటీ వస్తేనే కరెక్ట్ అవుతుంది. ఓన్లీ పాసిబిలిటీ, డైరెక్ట్గా అయితే రాంగ్ అనమాట. బట్ పాసిబిలిటీ అనేది కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, ఆల్ క్లర్క్స్ ఆర్ అసిస్టెంట్. సో సేమ్ ఆల్ క్లర్క్స్ ఆర్ అసిస్టెంట్. సో నో అసిస్టెంట్ ఈజ్ ఏ ఆఫీసర్, ఆల్ ఆఫీసర్స్ ఆర్ మేనేజర్స్ అనమాట. సో ఇప్పుడు ఏమన్నారు, నో క్లర్క్ ఈజ్ అన్ ఆఫీసర్. సో క్లర్క్ అండ్ ఆఫీసర్, ఈ అసిస్టెంట్కి ఆఫీసర్కి ఎటువంటి రిలేషన్ లేనప్పుడు అసిస్టెంట్ లోపల ఉన్న క్లర్క్కి ఆఫీసర్కి కూడా ఎటువంటి రిలేషన్ ఉండదన్నమాట. సో అది ఏమవుతుంది మనకి కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ క్లర్క్ బీయింగ్ మేనేజర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇన్సైడ్ ఉన్న క్లర్క్ మారుస్తాను, ఇన్సైడ్ ఉన్న క్లర్క్ బీయింగ్ మేనేజర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని అంటున్నారు. రిలేషన్ ఈ రెండిటికి లేదు. దాని అర్థం సితో ఓకి రిలేషన్ ఉండదు, బట్ సితో ఎంకి రిలేషన్ ఉండొచ్చు. కాబట్టి ఉండొచ్చు ఇన్ ద సెన్స్ పాసిబిలిటీతో నేను ఉండొచ్చు అన్నాను అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ. పాసిబిలిటీలో అయితే ఖచ్చితంగా రిలేషన్ ఉండొచ్చు. అదే ఎగ్జాక్ట్ అన్నారనుకో, ఆల్ క్లర్క్ ఇక్కడ ఆర్ మేనేజర్స్ అని వచ్చింది అనుకోండి, ఈజ్ పాసిబిలిటీ రాకుండా, అప్పుడు అది రాంగ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమన్నారు, ఆల్ క్లర్క్ బీయింగ్ మేనేజర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఎప్పుడైనా సరే రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ వస్తే రైట్ అయిపోతుంది.
సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే బోత్ 1 and 2 ఫాలోస్ అనమాట. సో మీరు ఈ 2 క్వశ్చన్స్ కొంచెం మళ్ళీ వినడానికి ట్రై చేయండి, లేకపోతే అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఈ 2 క్వశ్చన్స్ని, ఇది అండ్ ప్రీవియస్ది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సరే 2 థింగ్స్ ఉన్నాయి, దీనికి ఎటువంటి రిలేషన్ లేదు. ఈ బయట ఉన్న దానికి ఇక్కడ నేను మారుస్తాను. ఈ గ్రీన్కి బ్లూతో ఏ రిలేషన్ లేనప్పుడు ఈ లోపల ఉన్న గ్రీన్కి కూడా బ్లూతో ఏ రిలేషన్ ఉండదు అనమాట. బట్ ఈ లోపల ఉన్న గ్రీన్కి ఈ బయట ఉన్న గ్రీన్తో రిలేషన్ ఉండొచ్చు. అది కూడా ఏ రిలేషన్? ఓన్లీ పాసిబిలిటీ కేసులో రిలేషన్ ఉండొచ్చు, నాట్ ఇన్ ఎగ్జాక్ట్ కేస్, ఓన్లీ పాసిబిలిటీ కేసెస్లో అనమాట. అదే ఇన్ కేస్ మనకి ఈ లోపల ఉన్న గ్రీన్ని ఈ లోపల ఉన్న బ్లూతో రిలేషన్ ఉంది అని అన్నారనుకోండి, అప్పుడు అది రాంగ్ అయిపోతుంది. బికాస్ ఈ టోటల్ అవుటర్ లేయరే మనకి ఈ బ్లూతో రిలేషన్లో లేదు, కాబట్టి ఈ ఇన్సైడ్ ఉన్న గ్రీన్ కూడా ఈ లోపల ఉన్న బ్లూతో రిలేషన్ మెయింటైన్ చేయదు. సో ఈ ఒక్క డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ నాకు మీరే సాల్వ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీకు టాపిక్ అర్థమైందా లేదా అనేసి. ఈ ఇందాక వెన్ డయాగ్రామ్ నేను మళ్ళీ చెప్తాను. ఐ డోంట్ నో వెదర్ యూ పీపుల్ గాట్ దట్ ఆర్ నాట్. ఇట్లా 2 టర్మ్స్ ఉంటాయి. సో నేను కలర్ చేంజ్ చేసి చెప్తాను. సో ఇది గ్రీన్, ఇది పర్పుల్. సో ఈ అవుటర్ ఉన్న గ్రీన్కి ఈ లోపల ఉన్న పర్పుల్తో ఎటువంటి రిలేషన్ లేదు, ఇది స్టేట్మెంట్లో వచ్చారు. సో ఎప్పుడైనా సరే ఈ అవుటర్ ఉన్న గ్రీన్కి ఈ లోపల ఉన్న బ్లూతో రిలేషన్ లేనప్పుడు ఈ లోపల ఉన్న గ్రీన్కి ఈ లోపల ఉన్న దాంతో కూడా రిలేషన్ ఉండదు. ఇది ట్రూ, ఎప్పుడైనా సరే ఇది పక్కాగా ఉంటుంది అనమాట, 100% ఇది. బట్ ఈ లోపల ఉన్న బ్లూతో ఈ బయట ఉన్న పర్పుల్, ఈ ఎల్లో కలర్ షేడెడ్ ఉంది కదా, దీంతో మాత్రం పాసిబిలిటీ టర్మ్స్లో రిలేషన్ ఉండొచ్చు. పాసిబిలిటీ ఉంటేనే రిలేషన్ అనేది కన్క్లూజన్ అనేది ట్రూ అవుతుంది. పాసిబిలిటీ లేకుండా ఈ లోపల ఉన్న గ్రీన్ అండ్ ఈ బయట ఉన్న వైలెట్, ఈ రెండింటికి రిలేషన్ ఇస్తే మాత్రం అది 100% రాంగ్ అయిపోతుంది. పాసిబిలిటీ ఉంటేనే కరెక్ట్. సో వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, అండ్ మీరు పంపించిన క్వశ్చన్సే చెప్పాను కాబట్టి మీకు రావాల్సిన ఆన్సర్ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమైనా వేరే టాపిక్స్ మీద ఉన్నా కూడా, అంటే లైక్ క్వాంట్లో ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ అవ్వడం లేదు అన్నా సరే, మీరు క్వశ్చన్ని విత్ ఆప్షన్స్ సెండ్ చేయండి నాకు. నేను అన్ని క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో, సో దట్ ఒక 10-20 అయిన తర్వాత మీకు సపరేట్ వీడియో చేస్తాను అనమాట, మీరు సెండ్ చేసిన క్వశ్చన్స్కే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే నాకు ఈ మెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.